కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని చెబుతున్నారు. వైకాపా అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి వార్డుల్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. తెలుగుదేశం వైకాపా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి తరపున మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్థానికులతో మమేకమై సమస్యలు తెలుసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశంను గెలిపించాలని మంత్రి అఖిలప్రియ ప్రచారం చేస్తున్నారు. ఇళ్లలో కూర్చొని బయటికి రాని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయినారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలకి మంచి జరుగుతుంది. మరి ఆ ఇంట్లలో డిస్కషన్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందని కూడా డిస్కషన్లో వాళ్ళు ఇది చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి ఏమైందో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చి చంపేయండి, కాల్ చేయండి, ఆడవాళ్ళ మీద విమర్శలు చేయడం, సవాళ్ళు వదిలడం, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు సాఫీగా జరిగిపోయే బై ఎలక్షన్ ఎందుకు వాళ్ళు గొడవలు పెట్టుకోవాలని చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు కూడా అర్థం కావట్లేదు. గెలుపు ఆల్రెడీ వచ్చేసింది. మాకు కావాల్సింది మెజారిటీ. ఈరోజు ఎంత మెజారిటీ మేము తీసుకురాగలితే అది మా నాన్నకు మేము చూపించే నివాళిగా మేము అర్పించడానికి ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే మేమే కాదు, మా కుటుంబమే కాదు, ఈరోజు ఇక్కడున్న మహిళలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా భూమా నాగరెడ్డి గారిని తలుచుకొని ఓటు వేస్తారని కూడా మేము నమ్ముతున్నాము. నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని భూమా బ్రహ్మానందరెడ్డి సతీమణి ప్రతిభ ధీమా వ్యక్తం చేశారు. తన భర్తకు మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానికులతో మమేకమవుతున్నారు. వైకాపాలో ఉన్న తన తండ్రి కాటాని రామ్రెడ్డి తన భర్తకు మద్దతు తెలపడం లేదన్న ఆమె ప్రజలు భారీ మెజారిటీతో బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తారని చెబుతున్నారు. ఇలానే డోర్ టు డోరే బెస్ట్ క్యాంపెయిన్ అనుకున్నాము. ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా కలవడం జరుగుతుంది. కాన్ఫిడెంట్గా ఉన్నాము, బాగా సపోర్టింగ్గా ఉన్నారు. ఇంటికెళ్ళి నవ్వుతూ మమ్మల్ని స్వాగతిస్తున్నారు. మంచి మెజారిటీతో గెలుస్తాం. ఇంకా ఎలక్షన్స్ తర్వాత మీకు అన్ని వర్క్స్ జరుగుతాయని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. వైకాపా అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి వార్డుల్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు.